ఈ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల క్రితం చిన్న ఆలోచనతోని ప్రారంభమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఒక 40 దేశాలకు విస్తరించి ఈ డిసెంబర్లోనే చాలా పెద్ద ఎత్తున కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నారు విశ్వేశ్వర్ గారు. సో అండ్ మా అందరి ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు డిసెంబర్లో ఇండియా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మీ అందరికీ ఏం లేదు, తెలంగాణ అంటేనే మనకు ఒక అమెరికాకు వచ్చాము సెట్, అందరూ 2 సూట్ కేసులు పట్టుకొని అమెరికాకు వచ్చాము, రైట్? సో ఏమీ లేకుండా వచ్చి అందరూ సెటిల్ అయ్యారు, ఒక ఎంటర్ప్రైనర్ అయ్యారు. మీరు నిజంగా ఈ ఎంటర్ప్రైనర్షిప్ మీ సక్సెస్ని మీ విలేజ్కి కనెక్ట్ చేయగలిగితే మీరే మార్గదర్శకులు అవుతారు మీ విలేజ్కి. అలాంటి మీ డిస్టిక్కి మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సో అలాంటి ఒక ఎన్ఆర్ఐ అంత చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక శాసనసభనే మార్చొచ్చు. కరెంట్ పాలిటిక్స్ని మనం చూస్తున్నాం, ఎన్ఆర్ఐలు అంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి పాలిటిక్స్ సంబంధం లేదు, విలేజ్కి సంబంధం లేదు అని. కానీ నిజంగా మనం బ్యాక్ టు విలేజ్ కనెక్ట్ అయ్యి వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడే ఆ నిజమైన ఆనందం అందరికీ వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. సేమ్ ఎలాగైతే పండుగలను మనం అన్ని చేసుకుని ఇంత దూరం వచ్చినా సరే నిజంగా మన బతుకమ్మ వచ్చిందంటే ఆ పూల వాసన సరిపోతుందండి మనకు. బతుకమ్మ వాసన, ఆ బతుకమ్మ పండుగ ఎంత ఆనందంగా ఉంటుందో మన చిన్ననాటి జ్ఞాపకాలు. బోనాలు వచ్చినట్టే మన వీధిలో ఇక్కడ కూడా ప్రతిరోజు బోనాలు. టీటీఏ నవీన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రతి స్టేట్లో చాలా నిజంగా రేపు కూడా చాలా వాళ్ళు ఫిలడెల్ఫియాలో న్యూజెర్సీలో ఘనంగా బోనాలు మన వీధిలో చేస్తున్నారు. అంత ఈజీ కాదండి బోనాలు ఇక్కడ చేయడం అనేది. సేమ్ అలాగనే మీకు తెలుసు, మనం చిన్న వర్షం మన ఊళ్ళో పడితేనే ఇక్కడ పడుతుంటే వెంటనే మన ఊరు గుర్తొస్తుంది మనకి. సో ఇంత తెలంగాణకి మనం బ్యాక్ టు రూట్లో కనెక్ట్ అయి ఉన్నామంటే మన అందరినీ కలుపుతుంది ఇక్కడ తెలంగాణనేనండి. అందరూ వచ్చారు, జాబ్ చేశారు, సక్సెస్ అయ్యారు, బిజినెస్ పీపుల్ అయ్యారు, ఎంటర్ప్రైనర్స్ అయ్యారు. బట్ కానీ అందరం ఒక దగ్గర వచ్చి కలుస్తున్నామంటే ఆ తెలంగాణ అది మనల్ని కనెక్ట్ చేస్తుంది, మన కల్చర్ మనం కలెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఇప్పుడు అందరూ ఆలోచించవలసింది ఎబో దాట్ అండి. ఎందుకంటే 70 సంవత్సరాలు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. పండుగలు చేసుకుంటున్నాం, బతుకమ్మలు, దసరాలు, బోనాలు అన్నీ ఆడుతున్నాం. కానీ నిజమైన అప్లిఫ్ట్ అందరికీ మనకు బ్యాక్ టు కనెక్షన్ అక్కడే. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఎంతో కొంత సమయాన్ని మీ బ్యాక్ టు కనెక్ట్ చేయండి. అట్లీస్ట్ కన్వెన్షన్ టైంలో వస్తే మీరు తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు మిస్ అయిన కనెక్షన్స్ ఒక 10,000 మందిని మీరు అక్కడ కలవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 1000-2000 మందిని కలవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. అండ్ సేమ్ టైం ఇదే ప్లాట్ఫామ్ మీద నేను గర్వంగా చెప్తున్నాను. సో నా రిక్వెస్ట్ మీద శ్రీనివాస్ రెడ్డి గారు న్యూజెర్సీ న్యూయార్క్ ప్రెసిడెంట్గా ఒప్పుకున్నారు. వెరీ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ కమ్ టు ద ఫ్రంట్. సో అందరూ ఒకసారి మీ కరతల దండలతోని కంపల్సరీ చేయబోయే ప్రతి కార్యక్రమంలో సీనన్న అంటే 100 మంది ఎప్పుడు మేము పక్కన ఉంటామండి. అంటే ఫర్గెట్ అబౌట్ జాబ్స్ ఆర్ ఎనీథింగ్. బట్ కానీ ఫ్రెండ్షిప్ అంటే మనిషి అనేది మనం వింటాం కదా ఎప్పుడు. అలాంటి దానికి నిజంగా దానికి ఎగ్జాక్ట్ పర్సన్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అండి. సో అందరినీ అంత బాగా టేక్ కేర్ చేస్తాడు. సో ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు తీసుకెళ్తాడు. సో అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ సంజన గారు ఉన్నారు. సో తను యూనిసెఫ్లో పనిచేసి ఇన్ని సంవత్సరాలు సేవాదాన్లో చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి భగవాన్ రెడ్డి గారు అందరూ చాలా టీం ఉన్నారు, సత్య అందరూ. సో ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలి. మేమందరం ఎక్కడ ఏ సహాయకారాలు కావాలన్నా అలాగనే గ్లోబల్ టీం అంతా ఇక్కడే ఉందండి. సో ఖచ్చితంగా మేము ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చి ఇంత టైం ఇక్కడ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి.